హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? నా దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో వీడియో కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే రెసిపీ ఎలా చేసాను అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో ఇంక ఇది రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు కదా, నాకైతే చాలా ఇష్టం అండి. నా చైల్డ్హుడ్లో అయితే నా ఫేవరెట్ అని చెప్పచ్చు. మా అమ్మ మంచిగా చేసి ఇచ్చేది, నాకు అంత ఫేవరెట్. అందరు నన్ను అయితే రవ్వ లడ్డు అనేసి నన్ను కామెంట్ కూడా చేసేవాళ్ళు, మీ అమ్మ చేయలేదా నీకు రవ్వ లడ్డు అనేసి. ప్రతి హాలిడేస్కి హాస్టల్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా చేసి పంపించేది అనమాట. సో రెసిపీ ఎలానో చూసేయండి. సో పిల్లలు కూడా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు ఇది అనేది మంచిగా చేస్తే కదా. సో ఇందుకోసం కడాయి పెట్టేసుకొని ఒక 5 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. మామూలుగా అయితే అప్పట్లో కొంచెం డాల్డా వాడేవాళ్ళు, డాల్డా అంత హెల్తీ కాదు కదా. సో అందువల్ల మొత్తం గీ వేసేసి అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది అనమాట గీ వేయడం వల్ల మనకి. ఇంకా నెయ్యి వేసేసి అందులోకి 2 కప్పుల రవ్వ, బొంబాయి రవ్వ, ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తామో అదే కప్పుతో మనం షుగర్ ఇవన్నీ కూడా మెజర్ చేసుకోవాలి. సో అందుకోసమే ఏదైనా కానీ చూసి తీసుకోండి కప్ అనేది. సో నేనైతే దగ్గర నాకు ఇక్కడ 1/2 కిలో వరకు రవ్వ అయితే వచ్చేసింది. ఇంకా నెయ్యి వేసేసి అందులోకి రవ్వ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ లేక్ మారుతుంది, అప్పుడు మనకి స్మెల్ అనేది మంచి అరోమా వస్తుంది అనమాట. ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది అరోమా అనేది. సో అలాగే మనకి ఏగిందా లేదా అనడానికి మనం ఇక్కడ నెయ్యి వేసినప్పుడు ఉంటలుగా ఉంటుంది కదా, మనకి ఏగినప్పుడు ఏమవుతుంది, ఇలా పొడి పొడిగా విడిపోతుంది అనమాట. రవ్వ అనేది మంచిగా ఫ్రై అయిపోయి పొడి పొడిగా ఉంటుంది. సో అప్పుడు మనకి రవ్వ అనేది మంచిగా ఫ్రై అయ్యి రోస్టెడ్ అయిపోయింది అని మనకు కనుక్కోవచ్చు. ఇంకా మనకు అప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది అని మనకి అరోమా కూడా తెలుస్తుందండి. మనకు ఫ్రై అయిన వెంటనే రవ్వ అనేది మనకి అరోమా అనేది తెలుస్తుంది. ఇంకా రవ్వ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మెయిన్ వచ్చేసి ఇంకా ఇందులోకి కొబ్బరి, ఎండు కొబ్బరి, మనము ఎంత రవ్వ తీసుకున్నామో అందుకు 1/2 ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మంచిగా ఉంటుంది తినడానికి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ షుగర్ వద్దనుకుంటే షుగర్ ప్లేస్లో కూడా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే ఎండు కొబ్బరి 2 కప్పులకు కానీ 1 కప్పు ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. ఇంకా అదే ప్యాన్లోకి ఇంకా కొంచెం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి అందులోకి కిస్మిస్, ఇంకా జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి అన్నీ యాడ్ చేసుకోవచ్చు. బాదం ఇలాంటివి. ఈ బాదం ఏమవుతుందంటే ఎక్కువ రోజులు ఉండడం వల్ల కొంచెం ముగ్గాసిన వస్తుంది, అందుకనేసి నేను బాదం అయితే యాడ్ చేయలేదు. ఓన్లీ కిస్మిస్ ఇది వేసాను, జీడిపప్పు వేసేసి ఇందులోకి మనం తురుముకున్న ఎండు కొబ్బరి వేసేసి ఒక 5 మినిట్స్ అలా రోస్ట్ చేయాలన్నమాట నెయ్యిలో. ఈ మొత్తం మిశ్రమాన్ని రోస్ట్ చేయడం వల్ల ఏమంటుందంటే చాలా బాగుంటుంది అనమాట. ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెయ్యిలో ఫ్రై అవ్వడం వల్ల. సో మామూలుగా అయితే కొందరు పచ్చిదే యాడ్ చేస్తారు, కాకుండా ఇలా ట్రై చేయండి ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక, చాలా మంచిగా ఉంటుంది. సో ఈ రెసిపీ వచ్చేసి నాకు మా అమ్మ నేర్పిందండి. మా అమ్మ ఎప్పుడు నా ఫేవరెట్ అని చెప్తున్నాను కదా, నా ఫేవరెట్ అనమాట ఇదైతే కనుక. ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసి ఇచ్చేది నాకు. సో హాస్టల్కి కానీ ఇది వచ్చేసి మనము ఒక 10 డేస్ వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ లడ్డూని. సో ఇంకా ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ బదులు మనం బెల్లంని మెత్తగా తురుముకొని కూడా బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా 2 కప్పుల రవ్వకి 1 కప్పు డ్రై కోకోనట్ అండ్ అలాగే 1.5 కప్పు షుగరు. మళ్ళీ 2 తీసుకోవద్దు, 1.5 అయితే కనుక మనకు ఖచ్చితంగా స్వీట్ అనేది సరిపోతుంది. 2 వేసామంటే ఎక్కువ స్వీట్ అయిపోతుంది, తినలేరు అనమాట పిల్లలు కానీ ఎవరైనా కానీ. మరీ ఎక్కువ స్వీట్ అంటే తినలేరు కదా. సో 1.5 కప్పు షుగర్ వేస్తే మనకు ఆటోమేటిక్గా మంచిగా సరిపోతుంది. ఇంకా ఇవి మిశ్రమాన్ని మొత్తాన్ని అయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి కొంచెము ఒక చిన్న గ్లాస్, మన టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాస్ అంతా కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలు ఉంటాయి కదా, గోరువెచ్చని పాలు వేసి కలుపుకోవాలి. అంతేనండి. ఎందుకంటే ఈ గోరువెచ్చని పాలు కూడా మనకి అదే రవ్వ అనేది మిశ్రమం అనేది లడ్డూలు చుట్టుకోవడానికి, లడ్డూలకి ఈజీగా రావడానికి ఈ పాలు అనేది యాడ్ చేస్తాం, అంతే, ఇంకేం లేదండి. సో ఇవి గోరువెచ్చగా ఉండాలి ఈ పాలు కూడా. ఈ గోరువెచ్చని పాలు ఆ రవ్వలో వేసి మంచిగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే ఆ షుగర్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట. షుగర్ మెల్ట్ అయిపోయి మనకి లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకు ఈ పాలు అయితే యూజ్ చేస్తాం. మరీ ఎక్కువ కూడా వాడకూడదు, పాలు ఎక్కువ వేస్తే తొందరగా బూజేస్తేస్తుంది లోపల లడ్డూకి. సో అందువల్ల ఎక్కువ పాలు అవసరం లేదండి.
ఒక టీ గ్లాస్ అయితే మనకు సరిపోతుంది. ఇంకా ఇలా అంతా మొత్తం చూసారు కదా ఎన్ని పాలు తీసుకుని, ఆ పాలు మొత్తం వేసేసి కలిపేసి ఇది ఇలా అంచేసి ఒక మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేసినామంటే కనుక ఆ షుగర్ అనేది మనకు మెల్ట్ అయిపోయి మనం లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే కనుక, చాలా మంచిగా ఉంటుంది, పిల్లలకి ఫేవరెట్ అయిపోతుంది. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాలాగా ఎంతమంది ఇలా ప్రిపేర్ చేస్తారు ఇంట్లోనే, కొన్ని ఇంట్లోనే చేసే రెసిపీస్ ఉంటాయి కదా, అవి అయితే కానీ నేను ఇంట్లోనే చేసేస్తానండి, బయట ఏమంత కొనను ఎక్కువగా. సో ఇలా 10 మినిట్స్ తర్వాత మూత తీసామంటే కదా కొంచెం బంక జిగటగా వచ్చి మనకు లడ్డు చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా లేదు లడ్డు ఇరిగిపోతుంది అనుకుంటే ఇంక కొంచెం పాలు యాడ్ చేసుకోండి అంతే, మరీ ఎక్కువ లూజ్గా అయితే చేసుకోవద్దు. పాలు వేసేసుకొని ఆటోమేటిక్గా నేను 1/2 కిలోకి ఒక టీ గ్లాస్ పాలు అయితే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ చేసే వాళ్ళు కొంచెం రాలేదనుకుంటే ఇంకా కొంచెం పాలు యాడ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవడమే పిల్లలకి పెద్దలకి ఎవరైనా ఫేవరెట్ రెసిపీ అయితే అయిపోతుంది. ఇదైతే కూడా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నామంటే మనకి స్వీట్ రెసిపీ అయితే కూడా తయారైపోతుంది. సో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ రెసిపీస్ మీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అంతవరకు బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.